మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. నిర్విఘ్నం కురు మే దేవగా సన్నది తట సంవాసి వరణా నాకు మంచి పేరు తెచ్చింది మా పిఠాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం పాదగయ. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు, ముఖ్యంగా కళాకారులకు, కళాపోషకులకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా నమస్సుమాంజలి. ఈరోజు మన మట్టిలో మాణిక్యాల పరిచయ వేదికగా కొనసాగుతున్నటువంటి ఈ కళాభిషేకంలో ప్రముఖ రంగస్థల కళాకారులు మన ముందున్నారు. మరి వారితో ఈ శతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ, సార్ నమస్తే. నమస్తే అండి. మీ యొక్క వీడియోలు కొన్ని ప్రసార మాధ్యమాల్లో చూసాము. ఎంత మంచి గాయకుడు అని నేను అప్పుడప్పుడు ఆ వీడియోలు చూసినప్పుడల్లా మురిసిపోయేవాడిని. మరి అనుకోకుండా బెండపూడి రామారావు గారి ఇంటికి రావటం, మిమ్మల్ని కలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. నా పేరు ఆవుపాటి తాతాచారి, వన్నెపూడి గ్రామం, గొల్లప్రోలు మండలం. అమ్మా నాన్నగారి పేరు? నాన్నగారి పేరు రాజబ్బాయి, అమ్మగారి పేరు ఈశ్వరమ్మ. అలాగే మీ సతీమణి పేరు? నా భార్య చిన్నారి. ఓకే సార్, చాలా సంతోషం. మరిన్ని విషయాలు మీతో ముచ్చటించాలని ఉంది. మరి ఆనవాయితీగా సాగుతున్నటువంటి ఈ శతాధిక కళాభిషేకంలో మొదటి ఘట్టం ప్రార్థనా గీతం. మరి ప్రార్థనతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవగా సర్వకార్యేషు సర్వదా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగాలంటే ఆ నిర్విఘ్నదాయకుని మనం ప్రార్థించాలి. మరి ఆ దేవుణ్ణి కొలుస్తూ మన కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎటువంటి కళాకారులు, మీ గురువులు ఎవరు, ఆ వివరాలు తెలియదు. అంటే రంగస్థల కళాకారుల,
ఆ రంగస్థలంలో కూడా కేవలం నటులేనా, లేదంటే హార్మోనిస్ట్గా కూడా పనిచేస్తున్నారా? ఈ వివరాలు మా ప్రేక్షకులకు తెలియజేయండి. చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడే మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవారండి. కందా చిన్న పెద్దగా గారని. ఆయన ఒక 100 ఎకరాల రైతు. ఈ కళారంగంలో మంచి మక్కువ ఉన్న వ్యక్తి అనమాట. ఆయన నేను స్కూల్లో ప్రార్థన చేస్తా ఉంటే వచ్చి చూసి మా హెడ్ మాస్టర్ని అడిగి కుర్రవాడిని నాకు కూడా పంపించండి, ఒకసారి నేను బాక్స్ దగ్గర కూర్చోబెట్టి అని లోహితాచ ప్రాక్టీస్ చేయించాడు నా చేత ఆయన. ఓకే. తర్వాత ఆ వేషం 5-6 సార్లు వేయడం జరిగింది. తర్వాత మా ఊరు ఆధ్యాత్మికంగా మంచి గ్రామం అండి. అందరూ భజనలు చేయడం, పాటలు పాడడం, పద్యాలు పాడడం. ఏ ఊరంటారు? వన్నెపూడి. ఓకే. ఆ పరిచయంతో అందరితో కలిసి మనం తిరగడం వల్ల ఈ భజన అనే ప్రవేశంలో మనకు వెళ్ళడం జరిగిందండి. మా నాన్నగారు కూడా భజన బాగా చేసేవారు, ఆయన శిల్పి. అలాగేంటంటే మా నాన్నగారి దగ్గర ఫస్ట్ విద్య అభ్యసించడం జరిగింది. తర్వాత ఇంకా రాను రాను మనం అందులో ప్రవేశించడం వల్ల మహామహుల యొక్క వాళ్ళ స్ఫూర్తిని బట్టి మనం ముందుకెళ్ళడం జరిగిందండి. తర్వాత కొన్నాళ్ళు భజన చేసిన తర్వాత మా ఊళ్ళో పెద్దలందరూ కలిసి నువ్వు పద్యాలు అయ్యి బాగా పాడుతున్నావురా అని ప్రోత్సహించి ఒక హరిశ్చంద్ర వారణాసిను నన్ను చేయమని పెద్దలందరూ కోరడం జరిగిందండి. మా నాన్నగారు కూడా చాలా నన్ను హరిశ్చంద్రగా చూడాలని ఆయన అనుకునేవారు. ఆయన ఉండగా నేను చేయలేకపోయాం. ఆయన కాలం చేసిన తర్వాత పెద్దల సహకారంతో ఫస్ట్నే వారణాసిని చేశానండి. తర్వాత సీతా కళ్యాణంలో పరిషత్తు నాటకంలో నారదుడు చేశానండి. చింతామణిలో భవాని. తర్వాత సోషల్ నాటకాలు కొన్ని జరిగింది. ఎక్కువ భజన మనం వృత్తి భజన కళాకారులు. స్టార్టింగ్ భజన అండి. తర్వాత దాని నుంచి ఉద్భవించి వచ్చిందే మనకి కళారంగం. ఇది శిల్పి అంటున్నారు అంటే మీరు శిల్పాలు తయారు చేస్తారు? రాతి శిల్పాలా? రాతి శిల్పాలు చేస్తామండి, సిమెంట్ తో చేస్తాం, వుడ్తో చేస్తాం. 5 రకాలు మీకు ప్రజల కోరికను బట్టి ఎవరికి ఏ రకంగా కావాలన్నా మేము చేసేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే దేవాలయాలు ప్రతిమలు అన్నిటి చేస్తాం. దేవాలయాల నిర్మాణం, వాటికి రంగులు కూడా సమస్తం అండి. మొత్తానికి మంచి పంచదాయుధులు, విశ్వకర్మలో ఉన్న పంచదాయుధులు మేము చేస్తామండి. కంచరం, వడ్రం, కమ్మరం, బంగారం, శిల్పం. నాన్నగారు అన్ని చేసేవారు. ఆయన మంచి మహామహులైన ఆ వయసులోనే ఆయనకు 32 సంవత్సరాలు అట్లా వేసారు. కాళ్ళకి గండ పెండారం ఇది వేసి. అంటే మా అక్కలు 7గురండి. మా నాన్నగారు చేసే టైంలో నేను పుట్టలేదు. ఆయన రక్తం మనలో ఉంది కాబట్టి ఆయన స్ఫూర్తి చేసుకుని నేను ఇవన్నీ చేస్తున్నానండి. ఆయనతో మనకు సన్నిహితం ఏం లేదు. నేను వచ్చేటప్పటికి ఆయన ముసలాడు అయిపోయాడు. అంటే మీకు రక్తం ద్వారా టాలెంట్ మీకు ఇచ్చారు, జీన్స్ ద్వారా మీకు నాన్నగారి లక్షణాలు పుచ్చుకున్నారంటారు. అన్ని చేస్తున్నాను. నాన్నగారు ఏమేం చేసేవాళ్ళు అన్ని నాకు వచ్చేస్తున్నాను. మొట్టమొదట లోహిదాసుని పాత్రతో రంగు వేసుకున్నారు రంగస్థలంలో. ఓకేనా? మరి ఆ తర్వాత వారణాసి ప్రాక్టీస్ చేశారు. అప్పుడు మీకు వారణాసి హరిశ్చంద్రునిగా తయారు చేయడానికి మీకు గురువులుగా వ్యవహరించిన వారు ఎవరు? అడ్రోడ్ మోహన్ రావు గారు అండి. ఇంకోసారి చెప్పండి. అడ్రోడ్ మోహన్ రావు గారు. అడ్రోడ్ మోహన్ రావు గారు. షణ్ముఖ ఆంజనేయ గారు హార్మోనిస్ట్ అండి. అవునా? మంచి పేరు మోసిన ఆర్టిస్ట్ అయినా. ఆయన అంటే నేనంటే బాగా అభిమానం ఉంది. అదే ఎవరికై చెప్పే తత్వం కాదైంది. ఆయన బిజీ షెడ్యూల్. కానీ నా మీద ఉండి అభిమానం కొద్ది ఆయన ఇంటికి తీసుకెళ్లి నాకు ఈ వారణాసి చెప్పడం జరిగిందండి. మరి మా ప్రేక్షకుల కోసం ఆ వారణాసి ఘట్టం నుంచి ఒక పద్యాన్ని చదవండి. ఓకే. దేవి కష్టం నట్టులను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితివి. చూడు ఈ వారణాసి వారణాసి
చక్కని పద్యాన్ని, రంగస్థలములో హరిశ్చంద్ర నాటకం అంటేనే గుర్తుకొచ్చేటటువంటి ఈ వారణాసి పద్యాన్ని చాలా అద్భుతంగా మీరు ఆలపించారు. మరి మీకు కళాభివందనాలు. మీరు ఇంతవరకు హరిశ్చంద్ర పాత్రధారిగా, ముఖ్యంగా వారణాసి పాత్రధారిగా, వారణాసిలో హరిశ్చంద్రుడిగా ఎన్ని నాటకాలు ఆడినారంటారు? అంటే హరిశ్చంద్రలో నేను 4 సీన్లు ఏ సీన్ అయినా వేస్తానండి. వేట సీను అడవి సీను కలిసి వచ్చి ఒక 300 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటాను నేను. వారణాసి అనుకుంటే ఒక 20 ప్రోగ్రామ్స్ చేశాను వారణాసి. కాటి సీన్ ఒక 150 దాకా చేసి ఉంటానండి త్రూఅవుట్ మొత్తానికి. మరి మీ దగ్గర మీరు హరిశ్చంద్రుడిగా నటిస్తున్నప్పుడు పేరు మోసినటువంటి చంద్రమతి పాత్రధారులుగా ఏ కళాకారులు మీ దగ్గర ఆడినారంట? ఇప్పుడు పేరు మోసిన ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మనకి ఎల్ఆర్ లక్ష్మితో ఆడేవాడి, కేవి పద్మావతితో ఆడేవాడి, తర్వాత బండారు రామారావు అమ్మాయి ఆవిడతో ఆడేవాడి, తర్వాత సీనియర్ మోస్ట్ మనకి జై నిర్మల గారు, అలా పెద్ద పెద్దలతో అందరితో ఆడేవాడి. అందరూ నాకంటే పెద్దవాళ్ళతో ఎక్కువ ఆడేవాడి. పెద్ద కాస్టింగ్ లో ఆడాం బాగా. అలాగే సీనియర్ మోస్ట్ కాకినాడ నంది అవార్డు గ్రహీత మణిబాల్ గారు ఒక ఆవిడండి. తర్వాత రాజమండ్రి వాస్తవ్యులు సురభి సువర్ణ గారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఉన్న మహిళా కళాకారులతో అందరితో చేశానండి. అంటే కొంతమంది పేర్లు చెప్పకపోయినా వాళ్ళంతా ఇబ్బంది పడకుండా నాకు కొన్ని గుర్తున్న పేర్లు చెప్పడం జరిగింది. అందరితో చేశాను, ఆల్మోస్ట్ అందరితో చేశాను. మీకు బాగా పేరు తెచ్చి పెట్టినటువంటి పాత్ర ఏంటి? హరిశ్చంద్ర పాత్ర అండి. హరిశ్చంద్రలో ఏ సీన్ అంటారు? 4 సీన్లలోనే ఆనందమేనండి. ఎక్కువ కాటి సీన్ లో బాగా ఆనందం అనిపిస్తుంది నాకు. అవునా? అవునండి. మరి కాటి సీన్ నుంచి ఒక పద్యం చదవండి. ఓకే అండి. కలము నిప్పులలోన కరగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార బుద్ధికలు అంతరించే ఈ చోటనే రంగస్థలం ఇది మరణ దూత, ఇది మరణ దూత దుస్తులయ అవని పాలించు భస్మ సింహాసనము చాలా అద్భుతంగా మరి అందరికీ నచ్చేటటువంటి జాషువా పద్యాలు. అవునండి. ఈ పద్యాలు లేకపోతే కాటి సీన్కు అర్థమే ఉండదని లేదండి కొంతమంది అంటారు. మరి అట్లాంటి పద్యాలు మీ గాత్రము ద్వారా, ఇంత కమ్మని గాత్రం ద్వారా మాకు వినిపించడం చాలా ఆనందదాయకం సార్. మరి ఈ కళారంగంలో ముఖ్యంగా ఈ హరిశ్చంద్ర నాటకాన్ని మీరు ఏ ప్రదేశాల్లో ప్రదర్శించారు? ఎన్ని నాటకాలు ఆడారంటారు? నాటిన ప్రోగ్రామ్స్ అయితే ఒక 350-400 ఉంటాయండి. అన్ని చోట్ల ఆడేవండి, ఒక చోటనే కాదు. ఇలా మన దేవస్థానం అన్నవరం ఆడేవండి, అలా రాజమండ్రి ఆడాం, భీమవరం ఆడాం. కవర్ చేసిన జిల్లాల పేరు చెప్పు. తర్వాత తిరుపతిలో కూడా ఆడాం. తిరుపతిలో పరిషత్ చేసామండి, సీతా కళ్యాణం ఒకటి, గరుడ ఒకసారి వచ్చింది మాకు. అలా నందిలో ఒకసారి చేసాం, నంది వచ్చింది. తర్వాత అన్ని జిల్లాల్లోనే చేసామండి. అంటే ఎక్కువ మా
తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ చేసి ఉంటాం, బయట జిల్లాలో ఆంధ్ర జిల్లాలో కొద్దిగా చేసినాం. తక్కువ తక్కువ. ఓకే. మీరు కేవలము నటులేనా లేకపోతే హార్మోనియం కూడా వాయిస్తారా? హార్మోని కొద్దిగా ప్రవేశం ఏదో భజనకి సంబంధించిన సంగీతం సరిపోతుందండి. ఏదో మధ్యలో ఎవరైనా వస్తే సరదాగా ప్రాక్టీస్ చేయడానికి ఎవరైనా వస్తే కొద్దిగా లెగ్ కూడా కొద్దిగా వాయిస్తాను. అలాగే నాటకానికి వాయించేంత సమర్థత కాదు, కాలక్షేపానికి అంతే. ఓకే. మరి మీరు 64 కళల్లో ఎక్కువగా కనిపించేటటువంటి కళారంగంలో మీరు బాగున్నారు, మీరు నిష్ణాతులని తెలిసింది. దేవాలయానికి పోతే మీ కళారూపాలు, మీ ప్రతిభ కనిపిస్తుంది. అట్లనే రంగస్థలంలో ప్రత్యక్షంగా ప్రేక్షక మదిలను దోచుకుంటారు. ఈ రకంగా బంగారుకు సంబంధించినటువంటివి వృత్తి కళాకారులు, కుటీర పరిశ్రమలు ఒక అనొచ్చు ఒక రకంగా. ఇన్ని కళల్లో మీకు బాగా ఆదరణ ఉన్నటువంటి కళా పేరు చెప్పండి. శిల్పం అండి. శిల్పమేనా? మంచి పేరు తెచ్చి నాకు మంచి అవార్డులు, కాశీలో కూడా నేను ఆలయం కట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చి అమెరికా ప్రోగ్రామ్ ఉంటుందండి, అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలి. కాశీలో మీరు ఆలయం కట్టారా? బాలా త్రిపుర సుందరి ఆలయం కట్టామండి. బాలా త్రిపుర సుందరి అండి, బాలా త్రిపుర సుందరి ఆలయం. ఓకే. అక్కడ కూడా నాకు కనకాభిషేకం చేశారు అక్కడ కాశీరాజు వాళ్ళ తాలూకు వాళ్ళు. అలా మనకి బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. విదేశాల్లో కూడా? విదేశాలు ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతుందండి. ఏ దేశం? అమెరికా వెళ్ళడం ప్రోగ్రామ్ ఉంటుందండి. తర్వాత నాకు మంచి పేరు తెచ్చింది మా పిఠాపురం కుక్కటేశ్వర స్వామి ఆలయం పాదగయ. అక్కడ నాకు మహాశిల్పి మహిబ్రహ్మ బిరుదు ఇచ్చారు, మకర కుండాలతో సన్మానం చేశారు. తర్వాత కంకణం కూడా చేయడం జరిగింది. కుక్కటేశ్వర స్వామి పిఠాపురంలో. నాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్షేత్రం కుక్కటేశ్వర స్వామి అండి. మరి కొంతమంది కొన్ని విద్యల్లోనే ఆరితేరింటారు. మరి మీరు ఇన్ని విద్యల్లో కళారంగానికి సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం, విదేశాలకు పోయేటటువంటి అవకాశాలు, సన్మానాలు పొందడం అనేటువంటిది నిజంగా మీ పూర్వజన్మ. ఒక 14,600 సన్మానాలు జరిగాయండి. 14,600 సన్మానాలు. అవునండి. ఏ రకంగా మరి దేవాలయాల నిర్మాణాలు చేపట్టినప్పుడు మీరు మాత్రమే ఆ దేవాలయ నిర్మాణం చేస్తారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారా? కుటుంబీకులందరూ ఉంటారండి. తర్వాత బయట అదర్ క్యాస్ట్ కూడా ఉంటారు, మాకు హెల్పర్స్ అది ఉంటారు, అందరూ చేస్తాం కలిసి. మరి నాకు మీరు ఆలయ నిర్మాణంలో ప్రముఖులు అని అన్నప్పుడు నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. ఎక్కువగా తెలంగాణ వాళ్ళు చేసినారనమాట. అదేమంటే ఓ రాయి నేను శిల్పి, ఏమన్నా ఐడియా లేదు సార్? దాంట్లో అన్ని వర్గాల వారిని చాలా అద్భుతంగా చూసాను సార్. అది చాలా అద్భుతంగా బాగుంది. అంటే నేను ప్రాక్టీస్ చేయలేదు. అవును, చాలా అద్భుతంగా మహానుభావుడు ఎవరో కవి రాశారు. మరి మీలాంటి వారు లేకపోతే ఆలయాలకు ఆ వెలుగు రాదనేటువంటిది ఆ పాటలో సారాంశము. సమాజంలో అందరూ అవసరమే, ఎవరు లేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయము అంతగా వెలుగొందదు అనేటువంటిది ఆ పాటలో నేను విన్నాను. మరి భవానీ శంకరుడు కూడా పాడతారని తెలుసు. మరి భవానీ శంకర్లో నుంచి ఒక పాట. ఎవరి మాట నేను మాత్రం ఎన్నిసార్లు శ్లాఘించడానికి చింతామణి లేరు వారవనలిపురమందు ఎందరు లేరు కళ్ళలను అందువ మాటలను ఇటుల ఘోరుడి ఎందరు లేరు
చాలా అద్భుతంగా ఈ పద్యాన్ని మీరు చదివారు సార్. మరి ప్రతి ఒక్కరికి రంగస్థలంలో మనకంటే ముందున్నటువంటి వారిని మనం మార్గదర్శకంగా వీరంటే నాకు ఇష్టమని అంటుంటారు కదా చాలా మంది. మరి అట్లా మీకు ఏ పాత్రకు ఎవరంటే ఇష్టం? భవానీ పాత్రకి నేను మన దశరథ రామయ్య గారు అండి. ఆయన పాడిన బక్కి నేను తీసుకున్నాను. అలాగే హరిశ్చంద్ర అనగానే ఇంకా అందరూ డివి సుబ్బారావు గారు, చేమకుర్తి నాగేశ్వరరావు గారు, ఇంకా మహామహులు అందరూ కూడా కొన్ని తీసుకుని దాన్ని మిక్సర్ చేసి వేయడం జరుగుతుందండి. అందరూ అంటే ఎవరి మీద ద్వేషం కాదు, అందరూ మనకి అందరూ గొప్పవాళ్ళు. వాళ్ళ స్ఫూర్తితో మనం ఆడుతుంది. ఎగ్జాక్ట్ గా మనము వారి బాణీనే పొందడం అనేది మన చేత కూడా కాదు. అది అక్కడ కొంచెం కాపీ పేస్ట్ చేసుకోవడమే మన కళాకారులుగా ఇప్పుడున్నటువంటి వర్ధమాన కళాకారులు చేస్తున్నది. చేయాలి కూడా. మరి మనం ఏం చేసినా అండి వాళ్ళ మెమొరీ అందరు జనాల గుండెల్లో ఉంది. ఎక్కడో దిక్కున చేమకుర్తి నాగేశ్వరరావు గారినో, లేకపోతే డివి సుబ్బారావు గారినో, లేకపోతే కావుల సుబ్బరాజు గారినో, వీళ్ళు ఎవరినో ఒక్కసారి మనం బయటికి తీసుకొస్తే కానీ మనకు గుర్తింపు పడవండి. మనలో ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు మాత్రం ఏదో కోణంలో ఒకసారి చూపించాలి. ఈ జనాలకు అప్పుడే మనకు ఓటేస్తారు. అంతే తప్ప మన దగ్గర ఏదో ఉంది మనం ఏదో చేయాలనుకుంటే అది జరగని పని. చాలా సంతోషం సార్. మరి మీరు అందుకున్నటువంటి రంగస్థలంలో ముఖ్యంగా అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి చెప్పండి. రంగస్థలంలో మన తిరుపతి మహతి కళ్యాణ మండపంలో ఆడిటోరియంలో తీసుకున్నాం. అక్కడ సన్మానం జరిగిందండి. ఒకసారి నాటక రంగంలో, తర్వాత ఒకసారి భజన గురువు ఒకసారి అక్కడ సన్మానం చేశారు. తర్వాత కాశీలో కూడా మనకి కనకాభిషేకం జరిగింది. తర్వాత ఇతర గ్రామాల్లో రోజు ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇది అంటే కొత్తగా రోజు జరిగేదాన్ని మనం రోజు ఏదో జరుగుతూ ఉంటదండి. సన్మానం అనగానే ఇంకా ప్రతిరోజు ఒక 2 రోజులు 3 రోజుల గ్యాప్ లో ఏదో జరుగుతూనే ఉంటుంది. ఏదో కోణంలో ఒక భజన గానో, లేకపోతే ఒక నాటక రంగంలో, లేకపోతే శిల్పంగానో ఏదో జరుగుతూ ఉంటదండి. చాలా సంతోషం సార్. మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ కళను మెచ్చి, మీ గాత్రాన్ని మెచ్చి, మీ యొక్క పాడే తీరును మెచ్చుకొని నాకు నచ్చి మీకు ఒక చిన్న ప్రశంస పత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. స్వీకరించవలసిందిగా సార్. రండి. వాళ్ళు అనుకోకుండా ఆ సత్యదేవుని దయ వల్ల మనం ఏదో ఆయన ప్రోగ్రామ్ చూద్దాం వచ్చాం. ఇలాంటి మహానుభావులతో మరి పరిచయం జరగడం వల్ల చాలా అద్భుతమైన. రండి. మరి ఈ ప్రశంసా పత్రాన్ని తయారు చేయించినటువంటి నా శ్రేయోభిలాషి, నాకు పితృ సమానులైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ప్రదానం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సార్. థ్యాంక్ యూ సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని
ఈ కళారంగానికి ఎంతో సేవ చేయాలని, భావి భారత కళాకారులకి హిందూ సంస్కృతిని పెంపొందించడంలో మీ యొక్క పాత్ర చాలా ఉందని మాకు అర్థమవుంది. మరి ఆ పాత్రను మీరు పరిపూర్ణంగా కొనసాగించాలని మా తేనె తెలుగు ఛానల్ ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం. మరి పెద్దలు ఏదైనా బాబాయ్ గారు రండి, నుంచోండి. మీరు ఫోటో తీసుకో చూడండి, మీకు మళ్ళీ ఇప్పుడు అవకాశం మాకు రండి బాబాయ్, రండి. రండి. ఫోటో తిన్నాను కొంచెం పడిపోయినా నీళ్ళు పడిపోయినా. ఒకటి రెండు కొట్టాయి ఏదైనా సార్ చేయబట్టండి సార్. మీరు కూడా అట్లా చేయండి సార్. సార్ సార్ రౌండ్ గారు పడుతున్నారా? ఏరి సార్. రౌండ్ గారు పడుతున్నారు లేదా? ఓకే. చాలా సంతోషం సార్. మరి మా సర్టిఫికెట్ ఓకే మీ జీవన యానంలో ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆశతో ఇట్లాంటి కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ సర్టిఫికెట్ల ప్రధానం మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం సార్. అలాగే పాతాజీ గారు, మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. నేను నేటి సమాజానికి మీలాంటి కళాకారులు చాలా అవసరం. ఎందుకు అంటున్నానంటే సుస్వరమైనటువంటి గాత్రం ఒకటి, రెండు గాత్రంలో మంచి గౌరవం. చాలా మందికి ఏంటంటే గాత్రం ఉంటుంది, పై స్థానాలు చాలా పలుకుతాయి, కానీ మందర స్థానాలు చాలా మంది పలకం. కానీ ఏంటంటే మీకు మందరం పలుకుతుంది, మధ్యమం పలుకుతుంది, షడ్జమం పలుకుతుంది. కాబట్టి అటువంటి చక్కటి గొంతుకుతో మీరు 10 కాలాల పాటు చక్కటి నాటకాలు ప్రదర్శించి ఎంతో మంది తాలూకా మన్ననలో పొంది ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాడు. ఈ బల మనోవాంఛ బల సిద్ధిరస్తు. ఓకే సార్. ఓకే.